విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? డాక్టర్ కాబట్టి చాలా హెల్త్ ఇష్యూస్ డాక్టర్ని అడిగితేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ఒక హీరో, పెద్ద హీరో, అగ్ర హీరో, తమిళనాడులో చాలా ఫేమస్ అండ్ తెలుగులో కూడా చాలా ఫేమస్ అయిన విశాల్ గారి హెల్త్ ఇష్యూస్ గురించి. తన మూవీస్ అందరు ఫ్యాన్స్ ఉంటారు. బట్ రీసెంట్లీ తను మైక్ పట్టుకోవడానికి కూడా షివరింగ్ అవుతున్న హ్యాండ్స్ తనే కానీ, తను ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా లేపడానికి కూడా కొంచెం అంత అనీజీగానే ఫీల్ అవుతున్నారు. మనం రీసెంట్లీ అంటే చిన్న ఒక వేరే ఛానల్ ఇంటర్వ్యూ చూస్తే కనుక ఖుష్బు గారు డెంగ్యూ అటాక్ అయింది, దానివల్ల ఇలా ఉంది అని చెప్తున్నారు. అసలు యాక్చువల్లీ విశాల్ గారికి అంత వీక్ గా అయిపోవడానికి, అంటే మేము ఒక హీరో జిమ్ లెవెల్లో చూసిన హీరో ఇవాళ చూస్తే కనుక కొంచెం అన్ఈజీగా అన్హెల్తీగానే ఉన్నాడని అనిపిస్తుంది. ఏం అటాక్ అయి ఉంటుంది సార్? హీరో విశాల్ గారు ఏంటంటే తెలుగు బిడ్డ, ముఖ్యంగా యాక్షన్ హీరో అని చెప్పొచ్చు. అండ్ పందెం కోడి లాంటి దాంట్లో పొగరు అలాంటిది చాలా బాగుంది. ఏ హీరో ఫుల్లీ 6 ప్యాక్ హీరో మనం చూసిన దాంట్లో చాలా తక్కువ ఉంటారు. బట్ ఈ రోజు డెంగ్యూ వల్ల ఒక వైరల్ ఫీవర్ అనే పదం వినబడ్డది నాకు. అంతే, వైరల్ ఫీవర్ తో సఫర్ అయ్యారు. ఒక కాంప్లికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు అంతా రికవరీ అయినట్టు. ఇప్పుడు ఏదో వైరల్ ఫీవర్, అయితే కోవిడ్, డెంగ్యూ, చికెన్ గునియా ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ మంత్స్ లో కూడా మనం చూసినాం ఆయనకు స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అయింది అక్కడ. ఎందుకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది పదం యూజ్ చేస్తున్నా అంటే, లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ గా మూవ్ చేయలేని పరిస్థితి. మూవ్ చేసిన ఇలా చేతి పట్టు లేపినట్టు లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు, లాస్ట్ స్ట్రైట్ గా లేపుతున్నాడు. ఓకే, రైట్ హ్యాండ్ లిటిల్ బిట్ షివరింగ్ లోనే ఉన్నది, వీక్నెస్ అది కూడా. అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఫేషియల్ పాల్సీ వచ్చింది. అంటే ఇలా అంటేనేమో ఈక్వల్ గా మనకు కనిపిస్తుంది, బట్ వాళ్ళలో ఇలా బెండ్ అయి ఉంటుంది. అంటే దేర్ ఎక్స్ప్రెషన్ విల్ బి లెస్. స్పెక్ట్స్ పెట్టుకున్నాడు కాబట్టి వీ కెనాట్ సే ఎనీ కామెంట్ ఆన్ దట్ వన్. అండ్ నడవడం కూడా, గేట్ కూడా పారాలిటిక్ గేట్ లాగానే ఉంది. బట్ ఒక అదృష్టవంతుడు అని చెప్పాలి. అది బ్రెయిన్ లో పోయింది. ఆ విధంగా ఒక సెన్సరీ లాస్ అనేది పోయింది. బట్ మోటార్ ఫంక్షన్స్ గా చూసినట్టయితే హీఈస్ రికవరింగ్ ఇన్ బెటర్ వే. రికవరింగ్ ఇన్ బెటర్ వే. ఓకే, ఎందుకంటున్నానంటే ఈవెన్ పారాలసిస్ వచ్చిన వాళ్ళు ఒక 2 months 3 months లెవెల్ రండి ఆయన లేస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ మూమెంట్స్, మనము కళ్ళలో నీళ్లు తుడుచుకోవాలంటే ఇలా అంటాం, మొక్కుని ఇలా అంటాం. బట్ ఆయన మెయిన్ గా ఇలా యూజ్ చేస్తున్నాడు. అంటే ఏడుపు వస్తున్నారు, ఆయన ఏడ్చాడు, దాన్ని ఇలా తుడిచాడు. మామూలుగా అయితే వేళ్ళతోటి మనం తుడుచుకుంటాం. ఫైన్ మోటార్ మూమెంట్స్ ఇస్ లాస్ట్. ఓవరాల్ గా స్పీచ్ కూడా ఇట్ హాజ్ ఎ డిఫికల్ట్ స్పీచ్ ఇన్ హిమ్. మాట్లాడేటప్పుడు కూడా మీరు పాత వీడియోస్ మీరు దానికి ప్యారలల్ గా చూసిన చాలా జోష్గా ఉండేది, చాలా జోష్గా. హీ యూస్ టు మూవ్ దిస్ హ్యాండ్ అనేది చాలా బాగా. ఎందుకంటే ఒక పొలిటికల్ పర్సన్ కూడా ఆ మధ్య కామెంట్స్ వచ్చాయి. ఇట్ ఈస్ ఎన్ కాంప్లికేషన్ ఆఫ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బేసికలీ బ్రెయిన్ స్ట్రోక్ అన్నట్టు. ఓకే, అంటే స్ట్రోక్ అనే పదం ఎందుకు యూజ్ చేస్తున్నారు సార్? ఇది అంటే క్లాట్స్ అనేది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ లో కామన్ అండి. వైరల్ ఇన్ఫెక్షన్ మీరు డెంగ్యూ పదం యూజ్ చేస్తారు, బట్ నేను వైరల్ ఇన్ఫెక్షన్ అన్నాను. ఓకే, డెంగ్యూలో కూడా క్లాట్స్ ఫామ్ అవుతాయి. డెంగ్యూలో క్లాట్స్ ఫామ్ అవుతాయి, చికెన్ గునియాలో క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఇక మీ అందరికి తెలిసిందే. ఈ పదాలు రెండింటికన్నా ముందు కోవిడ్ అనేది చాలా మంది చేస్తున్నారు క్లాట్స్ తోటి అనేది. అవునా, హార్ట్ అటాక్స్ అనేది కామన్ అంటే కోవిడ్ రిలేటెడ్, ఐదర్ వ్యాక్సిన్ వైరస్. నేను 2 అంటాను. బట్ ఈ రోజు మనం చూసినట్టయితే ఏదైతే ఉందో ఇది ప్యూర్లీ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ అలాంగ్ విత్ దిస్ వన్. ఓకే, ఈ క్లాట్స్ అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇది స్టాప్ చేయడానికి ఉంటుందా సార్? ఈ క్లాట్స్ అనేది అన్ని వైరస్ లో వస్తుంది. ఓకే, ముఖ్యంగా మయోకార్డైటిస్ అంటే హార్ట్ ని ఇన్ఫ్లేమ్ చేసే విధంగా. డెంగ్యూ, చికెన్ గునియా, కోవిడ్. క్లాట్స్ అనేది ఈ రోజు మనకు కోవిడ్ అనేది బ్రాండ్ అని చెప్పొచ్చు. బ్రాండ్ గా దానికి ముద్ర అనేది ఇట్స్ కామన్ నౌ. సో అన్ని కోవిడ్ కేసెస్ లో చాలా మందిలో ఈ క్లాట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాక్సిన్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు ఖుష్బు గారు డెంగ్యూ అన్నారు, బట్ ఆ టైం లోపల ఫస్ట్ 10 days కానీ 15 days పడుకుని ఉంటారు నాకు తెలిసి, ట్రీట్మెంట్ సరి అనేది అందక.
లాస్ట్లో ఈ క్లాట్స్ ఫార్మింగ్ అనేది ఈ మయోకార్డైటిస్ అనేది రావడం జరుగుతుంది. ఇది రీసెంట్లీ నాగ్పూర్లో ఒక అధ్యయనంలో డైమర్ లెవెల్ పెరిగింది అనే పదం. అది ఓన్లీ డైమర్ లెవెల్ అనేది మనం కోవిడ్లో చూస్తున్నాము, చికెన్ గున్యాలో చూస్తున్నాము, డెంగ్యూలో కూడా చూస్తున్నాం. సో ఈ క్లాట్ అనేది ఫామ్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళింది. హీ ఈజ్ సర్వైవింగ్ విత్ దట్ వన్. ఈ క్లాట్స్ ఇప్పుడు వైరస్ని మనము ఒక్క రోజులో 2 రోజుల్లో చంపే మందులు ఉండగా, ఇప్పుడు నేను కోవిడ్ది ఆన్సర్ చెప్పని 2 సంవత్సరాల నుంచి డెంగ్యూది చెప్తున్నాను, చికెన్ గున్యాది కూడా చెప్తున్నాను. ఇవన్నిట్లో కూడా క్లాట్స్ని రిమూవ్ చేసే మందు ఉంది. నా దాంట్లో ఉంది, మీ దాంట్లో ఉంది, నా ప్రోటోకాల్లో ఉంది. అది కోవిడ్, అందుకే నాకు ఆన్సర్ వచ్చేది. కానీ అన్ని కోట్లున్న హీరో సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మీ దగ్గర ఉంది, దీని క్లాట్స్ ని తీసేసేది కూడా ఉంది అని అంటున్నారు కదా. మళ్ళీ అన్ని కోట్లున్న హీరో, 100 కోట్లున్న హీరో, ఫేమస్ హీరో, మళ్ళీ ఇది ఎందుకు గమనించలేకపోయారంటారా? సరి అయిన వైద్యం అనేది ఇప్పుడు నేను ప్రపంచంలో 840 కోట్ల ప్రజలకు నేను ఆన్సర్ ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి. సర్వం ప్రపంచం అంతా యూజ్ అయ్యి మందు ఇది. ఈరోజు ఈ మందు బయటకు వస్తాయి కదా. నేను కరోనా టైంలో నేను మందులు చెప్పాను ఆల్రెడీ, దాంట్లో ఉంది. అందుకే నా కేసెస్కి రెస్పాన్స్ అలా ఉంటుంది. చాలా బాగా, అసలు 2 రోజులు ఫీవర్ పోతుంది, 1 రోజులో ఫీవర్ పోతుంది, 2 రోజులు వైరస్ చచ్చిపోతుంది, 4 రోజులు నెగిటివ్ వస్తాడు. కోవిడ్లా, డెంగ్యూలో నెక్స్ట్ డే వైరస్ మొత్తం చచ్చిపోయి ఫీవర్ తగ్గిపోయి ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఒకటే రోజు కదా, ఇక్కడ రెండిట్లలో నువ్వు 10 రోజులు 15 రోజులు 4 రోజుల పాటు నువ్వు వైరస్ పెట్టుకుంటే లోపల ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఇష్టం వచ్చినట్టు డ్యామేజ్ చేస్తుంది. ఈవెన్ చికెన్ గున్యాలో కూడా నీకు ఈ డైమర్ లెవెల్ పెరిగినాయి. నేను ఈ మధ్య కాలంలో ఇప్పుడు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి వచ్చారు, 38 years old, చికెన్ గున్యా ఎఫెక్టెడ్, జాయింట్ పెయిన్స్ ఇంకా తగ్గలేదు. ఐ స్టార్టెడ్ ద మెడికేషన్. సివియర్ హెడేక్ అమ్మా. ఓకే సార్, పడుకుంటే నొప్పి, లేస్తే నొప్పి, కూర్చుంటే నొప్పి. నేను ఇమ్మీడియట్ గా డైమర్ చేయించాను. సో సంథింగ్ ఇస్ దేర్. సిబిపి, నార్మల్ రొటీన్ టెస్ట్ అని చేస్తూ ప్లేట్లెట్స్ 2.5 ఎంత ఉంది, 2.2 lakhs, చాలా తగ్గుతుంది. సో వాట్ కుడ్ బి ద డైమర్ చూసేసరికి 780 ఎంత వచ్చింది. నేను ఎగ్జాక్ట్ 1 week మొత్తం మెడిసిన్స్ పెట్టాను, అంటే దీని క్లాట్స్ సంబంధించింది. జాయింట్ పెయిన్స్ పోయినాయి. దెన్ డైమర్ 750 నుంచి 250కి వచ్చింది. డైమర్ ఉంటే పెరిగితే క్లాట్స్ ఉన్నాయని అర్థం. లివర్ ఏం చేస్తుందంటే వాట్ యు కాల్ ద ఎంజైమ్స్ అనేది రిలీజ్ చేసి ఆ క్లాట్స్ని కరిగించే తత్వం మన బాడీలో మెకానిజం నార్మల్గా ఉంటుంది. మీకు ఉంటుంది, నాకుంటుంది, అందరికి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో లివర్ ఈజ్ డ్యామేజ్డ్, లివర్ ఫంక్షన్ తక్కువైపోతుంది, ఈ క్లాటింగ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఆ క్లాట్ని రిమూవ్ చేసే తత్వం కూడా డిస్టర్బ్ అవుతుంది, తగ్గించలేదు. సో ఇలాంటి క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఆ కేసులో 750 నుంచి 250 అనేది నువ్వు 100 కార్పొరేట్ హాస్పిటల్ పో, ఎవడియడు. 100గా నువ్వు ఎక్కడన్నా ప్రపంచంలో నాకు డైమర్ ఇంత ఉంది, 1000 ఉంది, నాకు ఒక వారం లోపల నాకు 200 లోపల కావాలి, 500 లోపల నార్మల్, 200 కానీ కావాలి సార్ అంటే అట్లాంటి మందు లేదన్నమాట. కానీ ఇప్పుడు విశాల్ గారి విషయానికి వచ్చేస్తే, విశాల్ గారికి అంటే అందరికీ ఆ వైరస్ అనేది వస్తుందా సార్? అంటే విశాల్ గారు ఈ వైరస్ వచ్చినప్పుడు అంటే డాక్టర్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదంటారా? అబ్సల్యూట్లీ. ఓకే, ఇప్పుడు ఒక పదం నేను ICMRకి పెట్టేసి వచ్చిన రిపోర్ట్స్తో సహా. ఒక కేసు అంటే ఎవడో పిచ్చోడు కదా అనుకోవచ్చు, కోవిడ్ 100 కేసులు పెట్టొచ్చిన 4 రోజులలో. ఫస్ట్ డే పాజిటివ్ రిపోర్టు, 4th day నెగిటివ్ రిపోర్టు. సెకండ్ డే ఎవరు తీయరు. నా దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి నేను తీసిన. 4 రోజులు అని చెప్పేసి పెట్టేసి వచ్చిన నెగిటివ్, ఎక్కడో RT-PCR. ఆ తర్వాత డెంగ్యూది పెట్టి వచ్చిన. ప్లేట్లెట్స్ ఇమీడియట్గా నెక్స్ట్ డే పెరుగుతాయి. మీరు 20,000 రా, 30,000 రా, 50,000 రా, నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా 4 రోజులలో రికవర్, అది కూడా 4-5 రోజులలో ఫుల్లీ రికవర్డ్, అది కూడా పెట్టేసి వచ్చిన. ఇప్పుడు నేను నా బాధ్యతగా నేను పెట్టేసి వచ్చినాను, నేను చూపించాను, మాట్లాడుతున్నాను, మీడియాలో అన్ని చోట్ల మాట్లాడుతున్నాను. మరి ఆయనకు ఇప్పుడు అలాంటిది అక్కడ ట్రీట్మెంట్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యాంటీబయాటిక్ పెడతారండి, జీరో యూజ్, జీరో నెగిటివ్ ఇంపాక్ట్ అంటున్నాను. ఇంకొకటి ఓకే, జీరో అనేది వేరు, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ఇమ్యూన్ సిస్టమ్ అగైన్. అలాంటిది ఒక యాంటీబయాటిక్ పెడతారు. తర్వాత కొంతమంది స్టిరాయిడ్స్ పెడతారు, అది కూడా నెగిటివ్ కాదు, ఇంకా -100 to 200 పోతాను. ఓకే, అది కూడా పెడతారు. పారాసిటమాల్ అడ్డగోలుగా ఇస్తారు, సరే జ్వరం ఉంది తగ్గాలి, వారం రోజులు 10 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. నా ట్రీట్మెంట్ అక్కడ 1 dayలో పోతుంది పారాసిటమాల్. అంటే ఇక్కడ ఓన్లీ IV ఫ్లూయిడ్స్ పెడతారు,
ఇక అక్కడ ఏం ట్రీట్మెంట్ ఉంది, దేనికి ఉన్నది, ఏ విధంగా తగ్గుతుంది? నేను ఇప్పుడు ఒక డైరెక్ట్ సమాధానం అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్నా, నా దగ్గర ట్రీట్మెంట్ లేదని చెప్పు. ఇఫ్ యూఆర్ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్ ఆర్ పెద్ద హాస్పిటల్ ఏదైనా సరే, డెంగూకి మా దగ్గర ట్రీట్మెంట్ లేదు, ఉన్న దగ్గర పోతారు కదా. ఇప్పుడు 100 కోట్లు ఉన్న ఒక పెద్ద యాక్టర్ ఈ రోజు ఒక పారాలసిస్ వచ్చే పరిస్థితికి రావడానికి కారణం ఎవరంటారు? వాళ్ళు నా దగ్గర ఉంది ట్రీట్మెంట్ అని ఇచ్చారు, అంతే. వీళ్ళు అదే నమ్ముతారు కదా, ఎవరైనా ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటారు. అదేనమ్మా, ఇప్పుడు ఒక మనిషి మంచిగా చెప్తున్నాడు, మీడియాలో చెప్తున్నాడు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అధికారుల దగ్గరికి వెళ్ళారు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు, నేను ఆన్సర్ ఇస్తున్నాను, తీసుకోనికి నీకేం బాధ? బాగుపడతారు కదా. ఇప్పుడు ఈ రోజు ఆయన ఆ పరిస్థితికి పోకుండా ఉంటే బాగుండేది కదా. నువ్వు ఇప్పుడు 100 కోట్లు పెట్టు, ఖర్చు పెట్టు, ఇప్పటివరకు పెట్టుండే డబ్బులు 100 కోట్లు పెట్టినా యూ విల్ నాట్ గెట్ ద హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అందుకే అదం ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశారు. హెల్త్ ఉంటేనే నువ్వు బాగున్నట్టు, లేకుంటే జీరో. ఎన్ని కోట్లనో పనికిరాదు. నేను ఇంకా తక్కువనే, ద మెడిసిన్ కాస్ట్ ఇస్ వెరీ లీస్ట్ లో, 450-500 లో అయిపోతుంది. అలాంటి దానికి కూడా నువ్వు అది చేసుకోలేకపోతే నువ్వు దానికి 40 కోట్లు 100 కోట్లు పెట్టినా వేస్ట్ అంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఫస్ట్ స్టేట్మెంట్ కరోనాకి ఇచ్చింది బిచ్చగాడి నుంచి పెద్ద అదాని అంబానీ వరకు 45 రూపాయలు అని చెప్పా మెడిసిన్ కాస్ట్. ఈ రోజు కూడా చెప్తుంది, ఈ 450-500 రూపాయలు అవుతుంది కోవిడ్ లో, అంతే. దెర్ ఈస్ నో యూస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ కరెక్ట్ ట్రీట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ కోవిడ్, వెదర్ ఇట్ ఈస్ డెంగ్యూ, చికెన్ గున్యా, ఎనీవేర్. చికెన్ గున్యా ఇప్పుడు కూడా నువ్వు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని చిరంజీవి బాధపడుతూ తిరుగుతున్నాడు కదా, ఇప్పుడు కూడా మందులు ఉన్నాయి. నేను ఒక గవర్నమెంట్ డాక్టర్ని, ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్. ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్. గవర్నమెంట్ హాస్పిటల్ నాది కోటి, RFPTC కోటిలో ఉంటాను. యూ కెన్ యువర్ జాయింట్ పెయిన్స్ అనేది పోతుంది. ఈ ఒక్క పదం ఎవరన్నా చెప్పండి ప్రపంచంలో. కోవిడ్కి 4 రోజులు, డెంగ్యూలో నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరగడం, 1 డేలో వైరల్ ఫీవర్స్ తగ్గడం, చికెన్ గున్యాలు వారం తర్వాత అసలు 0 జాయింట్ పెయిన్స్ అనే పదం ఎవరైనా చెప్తే వాళ్ళ కింద పనిచేస్తాను. ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ దే కెనాట్ గో ఫ్రమ్ మై ప్రోటోకాల్. నాది రావాల్సిందే. బ్రతకాలనుకునే ప్రతి మనిషి ఈ మందు వాడాల్సిందే. సార్, బ్రెయిన్ స్ట్రోక్ అని అన్నారు విశాల్ గారికి రావడం, అంటే విశాల్ గారి పక్కన పెట్టేసి యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు క్లాట్ ఫామ్ కావడం, అక్కడ బ్లీడింగ్ కావడం అనేది సహజంగా మనం చూస్తుంటాం. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పక్క నుంచి వెళ్ళిపోతాం కదా, అట్లనే బ్లడ్ అనేది కూడా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్. ఆ విధంగా స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ బ్రెయిన్ అనేది చాలా పెద్దది కాబట్టి ఎక్కువ బ్లీడ్ అవుతే కష్టం చాలా మందిలో. కొంచెం బ్లీడ్ అయింది అనుకోండి, రికవరీ అనేది ఉంటుంది, ఆపరేషన్ చేసి లేకుంటే మెడిసిన్ ద్వారా మనిషి అయితే బ్రతికే ఉంటాడు. వేరే అదే క్లాట్, అది బ్రెయిన్ పోతే బ్రెయిన్ క్లాట్, హార్ట్కి పోతే హార్ట్ స్ట్రోక్ అంటాం, హార్ట్ అటాక్ అంటాం. ఆ హార్ట్ లో ఉండేది కూడా చిన్న వెజల్స్ అంటే అక్కడ సర్క్యులేషన్ కొలెటరల్ పైట్ పక్కన నుంచి నుంచి ఇలా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ హార్ట్ లో రైట్ అండ్ లెఫ్ట్ గా ఉంటుంది, RC LC అంటాం. హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్, అక్కడ క్లాట్స్ వస్తే హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే ఆ మజిల్ భాగం అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి, సో ఇట్ విల్ డ్యామేజ్ మజిల్ ని, హార్ట్ మజిల్. సో హార్ట్ మజిల్ ని డ్యామేజ్ అయినప్పుడు సివియర్ పెయిన్ రావడం జరుగుతుంది. ఈ వింత క్లాట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ క్లాట్స్ అన్ని కూడా సాఫ్ట్ క్లాట్స్, అంటే మెత్తగా ఉండేదని చెప్పలేదు. ఎథిలోస్క్లెరోటిక్ ఫ్లేక్స్ వేరు, ఎథిలోస్క్లెరోసిస్ అంటేనేమో థిక్ గా ఫామ్ అవ్వడం, కాల్షియం డిపాజిషన్ అని ఉంటుంది. వేరే దీస్ క్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఫైటింగ్ అనుకోవచ్చు. వైరస్ ఫైటింగ్ విత్ ద బ్లడ్ వెజిల్ అండ్ దట్ అక్కడ నుంచి ఆ బ్లడ్ వెజిల్ లోపల లైనింగ్స్ లో నుంచి బ్లడ్ అనేది యూజ్ అవ్వడం, క్లాట్ అవ్వడం, అది చిన్న ముద్దలా ఫామ్ అయ్యి, ఆ ముద్ద ఎక్కడైనా కింద ఫామ్ కావచ్చు, కడుపులో ఫామ్ కావచ్చు, ఎక్కడైనా ఫామ్ కావచ్చు, అది బ్రెయిన్ పోయి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ పోతే హార్ట్ స్ట్రోక్ రావడం, సడన్ డెత్ కారణం అది. దాంతో పాటు ఎరిథిమియాస్ అంటాం. ఇప్పుడు మూసుకుపోయింది, అసలు మూసుకుపోతే ఇంకో దారి లేదు కదా, అది హార్ట్ అటాక్స్ అనేది సడన్ కార్డియాక్ అరెస్ట్ కి దారి తీస్తుంది. ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పింది కరోనాలో ఉంది, డెంగ్యూలో చాలా తక్కువనే ఉండే, బట్ చికెన్ గున్యాలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను అంటున్నాను, ఇవన్నిట్లో కూడా వచ్చింది పోయింది బతికినాం కదా అనుకుంటారు, కానీ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఆ కాంప్లికేషన్స్ తోటి విశాల్ గారు ఈ రోజు ఆ పరిస్థితి. అంటే ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి సార్
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి? అంటే కొన్ని ఇప్పుడు మనం విషయాలుగానే చూస్తే కనుక షివరింగ్ కానివ్వండి, కొంచెం పారాలిసిస్ లాగా వచ్చినట్టుంది కదా, ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ ని చూడొచ్చు మనం? ఇప్పుడు ఒక డిఫరెంట్ భాగాలు ఉంటాయి. మరి అంతగా మనము ప్రజలకు చెప్పినా పాపం వాళ్ళకు అర్థం ఇక ఇంకా టెన్షన్ టెన్షన్ అవుతుంటారు. ఓకే, ఇప్పుడు ఎనీథింగ్ సెరిబెల్లం ఉంది, ఆ మధ్య భాగంలో ఉంటుంది, అక్కడ ఎక్కువ అయితే ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అసలు ఇక మొత్తానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. మిగతా కార్టికల్ రీజియన్ లో ఉంది ఏదో ఒక భాగం, అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ కి, రైట్ సైడ్ క్లాట్ అయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ వీక్నెస్. ఓకే, అచ్చా. అంటే దాని ప్రకారం చూస్తారు అన్నట్టు. చూసినప్పుడు వీక్నెస్ రావడం, ఫస్ట్ మీనింగ్ ఏంటంటే పారాలిసిస్, అసలు పని చేయకపోవడం, సెన్సరీ లాస్, మోటార్ లాస్, అంటే అసలు చేతి లేకపోవడము, ఇలాంటి సమస్య వస్తుంది. ఐదర్ వన్ సైడ్, ఓన్లీ వన్ సైడ్. దాంతోపాటు ఫేషియల్ ఫాల్సీ, ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇంకొకటి ఇంకా ఎక్కువ బ్లీడ్ అయింది, అప్పుడు స్వెల్లింగ్ అయిపోతుంది, బ్రెయిన్ లోపల స్వెల్లింగ్ వచ్చేసి ఓవరాల్ గా బాడీ మొత్తం కూడా ఫ్లాసిడ్ గా అసలు కోమా స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్, కోమాలోకి వెళ్ళడము, వెంటిలేటర్ పైన వెళ్ళడం, శ్వాస తీసుకోవడం కష్టం, అలాంటివి వస్తుంది. బట్ హీరో విషయాలు దాంట్లో చూసినట్టయితే ఓన్లీ ద లెఫ్ట్ అప్పర్ లమ్, లెఫ్ట్ లోవర్ లిమ్ అనేది ఎఫెక్ట్ అయింది, అండ్ ఫేషియల్ పాలసీ ఉంది, అండ్ మోటార్ ఫంక్షన్స్ బికాస్ ఆఫ్ హిజ్ మజిల్ బాడీ, బికాస్ ఆఫ్ హిజ్ ఎనర్జీ. ఈ రోజు తను నడుచుకుంటూ వస్తున్నాడు, అంత మాత్రం అంటే ఇట్స్ హ్యాపీ థింగ్. ఓకే, ఇలాంటి స్టేజ్ లో మళ్ళీ రీకవర్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్, లేకపోతే ఇలానే ఎఫెక్టెడ్ గా ఉండొచ్చు? లేదండి, ఉంటాయి. ఎందుకంటే అదే అంటున్నాను కదా, ఇప్పుడు నేను పదం ఇంతకు ముందు యూజ్ చేసిందే ఎనర్జీ, విశాల్ అనే ఎనర్జీ యూజ్ చేశాడు కాబట్టి ఈ కుడ్ కమ్ టు దట్ స్టేజ్. ఆ స్టేజ్ కి ఒక నెల తర్వాత వచ్చిందో నా అంత తెలియదు కానీ, బట్ వచ్చాడు అంటే సమ్ రికవరీ ఇస్ గుడ్ రికవరీ. ఓకే, ఆ తర్వాత కూడా ఇఫ్ ద విశాల్ ఏం చేసినా తన చేతిలో ఉంది, ఇఫ్ యూ గెట్ ఇట్ ఈ విల్ కమ్ అవుట్. ఓకే, దీనికి కంపల్సరీ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది కదా సార్? ట్రీట్మెంట్ మీన్స్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత ఉండదు, బట్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు గెట్ ఇట్. ఓకే, తన ఆత్మధైర్యంతో తను నేను నడవాలి, నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేసే విధంగా, మళ్ళీ సినిమాలో యాక్ట్ చేసే విధంగా, అప్పటంతా 100% కాకుండా 80% వచ్చిన పీపుల్ విల్ అగైన్ రిసీవ్ హిమ్. మళ్ళీ హార్డ్ వర్క్ అవి చేయొచ్చా సార్? మళ్ళీ జిమ్ లాగా చేయలేము. ఓకే, బట్ రెగ్యులర్ వాక్ అండ్ ఎవ్రీథింగ్ దే కెన్ యాక్ట్ అండ్ డూ ఎవ్రీథింగ్. ఓకే, బట్ ప్రీవియస్ కన్నా అంత ఎనర్జీ రాదు. ఓకే సార్, గతంలో చూసుకుంటే కనుక కరోనా అని మనకు లాక్డౌన్ రావడం జరిగింది సార్, అండ్ ఇప్పుడు చూస్తే హెచ్ఎంపివి కూడా వ్యాధి రావడం జరిగింది, వైరస్ అని చెప్తున్నారు, అండ్ ఇది చైనా నుంచి స్ప్రెడ్ అయిందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు కేసెస్ కూడా నమోదు అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో అని కూడా చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియా కానివ్వండి, శాటిలైట్ ఛానల్స్లో కానివ్వండి, లాక్డౌన్ మళ్ళీ రాబోతుందని అంటున్నారు. అంటే కరోనా కన్నా హెచ్ఎంపివి డేంజరా? అసలు హెచ్ఎంపివి వైరస్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది సార్? అంటే చైనా నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు, మళ్ళీ చైనా వాళ్ళేమో ఏం రాలేదని చెప్తున్నారు. అండ్ అసలు హెచ్ఎంపివి వైరస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది సార్, అండ్ ఈ కేసెస్ ఎలా బుక్ అవుతున్నాయి? ఇప్పుడు హెచ్ఎంపివి అనే వైరస్ ఏదైతే ఉందో చైనాది కాదు. ఓకే, అన్ని దేశాలలో ఉంది, అన్ని దేశాల్లో ఉంటాయి. మనము హెచ్ఎంపివి అనేది సహజీవనం చేస్తున్నాం దాంతోనే, అంతే, సింపుల్. అండ్ కొత్తగా ఇదేదో సృష్టిస్తుంది, ఏదో చేస్తుంది అనేది కాదు. అక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెంజా వైరస్ 30%, ఈ హెచ్ఎంపివి వైరస్ 7%, 3 to 7% అలా ఉంటుంది అక్కడ. కోడ్ కండిషన్స్ ఈ కాలంలో ఈ టైంలో వస్తుంది. దాన్ని అక్కడ వాళ్ళు ఏదో వదిలేరు అనుకోండి, పదం యూజ్ చేసింది హెచ్ఎంపివి, ఆ పదం ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఒక వింత వ్యాధి, మనం టెస్ట్ చేయకే కదా. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేసిర్రు, వచ్చింది, మరి మొన్నటి వరకు ఎందుకు రాలే? ఇప్పుడు 4-5 రోజులు హెచ్ఎంపి వాడ సౌండ్ వినబడితే ఈడ టెస్ట్ చేసినాం, ఈడ కనిపించింది ఆల్రెడీ. మరి అంతకన్నా ముందు నుంచి టెస్ట్ చేసి ఉంటే ఏ లేదండి హెచ్ఎంపి మన దగ్గర కూడా ఉంది అని చెప్పేవాళ్ళు, ఇంకో చోట కూడా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ 2001 నుంచి నెదర్లాండ్స్లో ఫస్ట్ డిటెక్ట్ చేశారు, హెచ్ఎంపివి అనే పదం యూజ్ చేశారు. ఆ తర్వాత
నార్వేలో యూజ్ చేస్తారు, మిగతా థాయిలాండ్లో కనిపించింది, మలేషియాలో కనిపించింది, చాలా పేపర్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక హాస్పిటల్ ఏం చేస్తారంటే రెస్పిరేటరీ ఇల్నెస్ ఒక 300 కేసులు వచ్చినాయి. ఆ రెస్పిరేటరీ ఇల్నెస్లో రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్ అనేది ఇది ఒకటే ఫ్యామిలీలో చెందింది. సరే ఇదేం చేస్తుందో అదేం చేస్తుందో ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ అనేది కూడా పబ్లిష్ చేశారు. అక్కడ ఉంటేనే కదా పబ్లిష్ చేసేది. అంటే అన్ని కంట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు యూకే ఉంది, యుఎస్ ఉంది. అసలు భయపడాల్సింది వాడు భయపడతాడు మనకన్నా ఎక్కువ. అవును. యుఎస్ యూకే అయ్యో ఏమవుతుంది చచ్చిపోతారేమో అది మళ్ళీ చైనా వైరస్ అని. ఈరోజు మీడియాలో మనం చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ప్రింట్ మీడియాలో చూసినా మిగతా కంట్రీస్లో ఏమనుకుంటున్నా అని చెప్పేసి అనుకోవాలి కదా. వాళ్ళు బిందాస్ ఉన్నారు. ఎందుకంటే వాడు తెలుసు వాడు ఉన్నది వాడి పక్కనే ఉంది, వాళ్ళ కంట్రీలో ఉంది. ఓకే. బట్ అంత ఇగ్నోరెన్స్ అది అవసరం లేదు, దీని మీద అంత ఎనర్జీ, మీడియా ఎనర్జీ కానీ మిగతా ఎనర్జీ యూజ్ చేసి వేస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టారు. కానీ మన దేశంలో వచ్చేసరికి ఒక్కరు స్టార్ట్ చేసేసరికి నేనెందుకు పోటాపోటీగా అయ్యో ఏమో చచ్చిపోతారేమో ఏది ఉంది, మళ్ళీ లాక్డౌన్ అయితే ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. ఆల్రెడీ గుండె వీక్గా ఉంది అందరికి. కరోనా తర్వాత ఈ వ్యాక్సిన్ల తర్వాత అంత వీక్గా ఉంది, పోయినా పోతారు. అసలు భయపడిన అవసరం లేదు, లాక్డౌన్ ఉండదు, ఏం పాడు ఉండదు. అంటే ఎందుకు సార్ ఈ స్ప్రెడ్ చేయడం, అంటే ఇది డేంజర్ అని, అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అసలు హెచ్ఎంపీ వైరస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఇది వస్తే డేంజరా? ఇది వస్తే డేంజరా అనేది అంటే ఇప్పుడు రావద్దని కోరుకుంటాం కదా అందరూ. రావద్దని, కానీ ఒకవేళ వచ్చినా డేంజర్ ఏం కాదు. ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ లో మనం దాంతోటే ఉన్నాం. ఓకే. డెంగ్యూ భయపడలేదు అందరూ, మొన్న పోయింది. 1000 కేసులు వచ్చినాయి. చికెన్గున్యాకు భయపడలేదు. అసలు కోవిడ్ ఉందా చచ్చిందా తెలియదు. అసలు కోవిడ్ తో చాలా మంది చనిపోతున్నాయని కూడా తెలియదు. కేసులు వస్తున్నాయని కూడా తెలుసు అందరికీ, కానీ టెస్టింగ్ లేదు. ఇప్పుడు COVID-0 అంటాం. తెలంగాణలో COVID-0, ఆంధ్రలో COVID-0, అసలు ఒక్క కేసు నమోదు కాలేదు. బట్ మా కర్ణాటకలో 39 మంది చచ్చిపోయారు కోవిడ్ తోటి. మరి ఈ టెస్ట్ మళ్ళీ ఎందుకు చేయలేదు? ఇప్పుడు మా ప్రైవేట్ ల్యాబ్లలో వచ్చినాయి, ఆల్రెడీ డిసెంబర్లోనే వచ్చినాయి. నువ్వు ఎందుకు చెప్పలేదురా? మళ్ళీ నేను ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు ఎందుకు చెప్పలేదు? ఈ గణాంకాలు ఇలాంటివి ఉంటే ఎందుకు మీ ప్రైవేట్ వాళ్ళే కానీ మిగతా వాళ్ళు ఇది వచ్చింది కొద్ది జాగ్రత్త పడండి అంటే సంతోషించేవారం కదా. దాని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటారు ప్రజలు. ఇప్పుడు చావు కబురు చల్లగా అన్నట్టు డిసెంబర్లో హెచ్ఎంపీవీ కేసులు వచ్చినాయండి ప్రైవేట్ ల్యాబ్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దాని అర్థమైంది, వీ షుడ్ నాట్ బ్లవ్ ద పీపుల్. సార్, కరోనా వైరస్ కి హెచ్ఎంపీ వైరస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అన్ని సిమ్టమ్స్ అలానే ఉంటాయి. ఓకే. దేర్ ఇస్ నో చేంజ్. అక్కడ కూడా సమస్యలు ఫాస్టర్గా ఉండే, లంగ్ డ్యామేజ్, క్లాట్స్ ఫామ్ అవడం, ఈ విధంగా అగ్రెసివ్గా కరోనా ఉండే. ఇది కూడా లిటిల్ బిట్. ఇప్పుడు ఏం లేదని చెప్పిన ప్రాబ్లమే, అవునా కదా? ఇప్పుడు ఉంది అంటే కొద్దిగా జాగ్రత్త పడితే ఇన్ఫెక్షన్ రాదు. ఓకే, ఆ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం అనే బాధ్యత ప్రజల్లో. సో వచ్చిన బాధపడిన అవసరం లేదు. వచ్చిన దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, సో దట్ యూ విల్ బి రికవరీ. అలా అని చెప్పేసి ట్రీట్మెంట్ లేని దగ్గర పోయి తీసుకొని కాంప్లికేషన్ వచ్చింది హెచ్ఎంపీవీ అని మొత్తం అది చేసిందంటే మాత్రం తప్పు. ఓకే, సరి అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సరి అయిన వైద్యం తీసుకోనండి చెప్తారు. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్ ఒకవేళ హెచ్ఎంపీ వైరస్ అటాక్ అయిన వాళ్ళకు? మనకు కామన్ కోల్డ్. ఇప్పుడు చాలా మంది జలుబు వచ్చిందండి, అది ఫస్ట్ ఎంట్రీ, వైరస్ ఎంట్రీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కోల్డ్, కాఫ్, దగ్గు అండ్ గొంతులో నొప్పి అండ్ వాయిస్ చేంజ్. ఇదంతా కూడా ఫస్ట్ తల భాగం నుంచి అంటే ముక్కు నుంచి గొంతు వరకు. ఆ టైం లోపల ఫీవర్ అనేది లైట్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా పారాసిటమాల్ టెంపరేచర్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కోల్డ్ అనేది ఉంటుంది. కోల్డ్ అనేది దానికి ఏ మందులు అవసరం ఉండదు. ఓకే, అండ్ ఈ కొన్ని నేచురల్ సెలైన్ లాంటిది యూజ్ చేస్తాం, ఎందుకని టు డ్రై అప్ దేర్, అంటే సెక్రేషన్స్ ఎక్కువ వచ్చేసి అది రాకుండా. సో లోవర్ డౌన్ అక్కడి వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత లంగ్స్కి వెళ్ళినప్పుడు ఇంకా కాఫ్ ఎక్కువ వస్తుంది, అంటే బ్రాంకస్ కానీ బ్రాంక్యూల్స్ కానీ బ్రాంకోలైటిస్ అంటాము. అసలు స్క్వీజ్ మొత్తం మూసుకుపోతుంది ఇన్ఫ్లమేషన్ తోటి. ఎయిర్ ఫ్లో కాదు, అల్వియోలే కింద బ్లడ్ ఎక్స్చేంజ్ పార్ట్ ఉంటుంది, ఆక్సిజన్ ఎక్స్చేంజ్, అక్కడికి పైన దానికి కానప్పుడు వీజ్ వస్తుంది. సో డొక్కలు అనేది ఎగిరేయడము, డొక్కలు లాగడము, లేకుంటే చాలా బ్రెత్లెస్నెస్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో యూ నీడ్ టు బి ఆ స్టేజ్ వరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. దీంట్లో మొత్తం గణాంకాలు నేను మొత్తం అన్ని రీసెర్చ్ పేపర్స్ చూసినప్పుడు ఎవరికి అయితే హార్ట్ డిసీజ్, ఎవరికి అయితే లంగ్ డిసీజ్, ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అయినారో, ఎవరైతే ఇంకా లివర్ సమస్యను, కిడ్నీ సమస్యలో ఉన్న వాళ్ళు కోమార్బిడ్ కండిషన్లోనే
ఇది లంగ్స్ వరకు దారి తీస్తుంది లోపల వరకు. ఓకే. వాళ్ళు కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక కోమార్బిడ్ కండిషన్ బీపీ, హైపర్ టెన్షన్ వీళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా రీచ్ అయింది అనుకోండి, ఎవరి దగ్గర ఆర్ఎంపీల దగ్గరనో వాళ్ళ దగ్గరికి 10వ వెళ్తారు తరగతి first. వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? అదే. పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు. వాళ్ళు చూడగానే నీకు ఆక్సిజన్ అవసరం ఉంది పెట్టేస్తారు, దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. అలాంటిది చేసినప్పుడు సమస్య రాదు. అందుకే అన్న కోమార్బిడ్ పేషెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. నార్మల్ పర్సన్స్ ఫ్లూ వస్తుంది పోతుంది. ఓకే. అంటే సార్ ఇది వైరస్ అనేది ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అయినా కూడా ఈ కోల్డ్ కండిషన్ వింటర్ సీజన్ లో ఇలాంటి కాఫ్ కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం అంటే నార్మలే కదా. ఇది ఎందుకు దీన్ని ఇప్పుడు వైరస్ లో క్రియేట్ చేస్తున్నారని చాలా మంది కొంతమంది డౌట్ పడుతున్నారు. ఈ వైరస్ అనేది కామన్ కోల్డ్ అనేది ఒక పదం, అది మనకు వస్తుంది పోతుంది అనేది వెరీ కామన్ గా మనం ఊత పదంలో యూజ్ చేస్తుంటారు. బట్ ఓవరాల్ గా వైరస్ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇన్ బాడీకి పోగానే ఇప్పుడు ఒక చికెన్ గున్యా, కోవిడ్ ఇవన్నీ కూడా సివియర్ గా చేశాయి. ఓకే, సివియర్ గా అంటే బాడీ మెకానిజం అసలు నేను నడవలేను పోలేను అక్కడ వరకు ఆ సివియారిటీ ఉంది. అది 100% సివియారిటీ అని దానికి పెడితే దీంట్లో 50-60% ఉంది. ఓకే. ఇది లివర్ మీద ఎఫెక్ట్ తీస్తుంది, ఇవి బ్లడ్ లో ఎఫెక్ట్ తీస్తుంది, అన్ని విధాలుగా ప్లేట్లెట్స్ కూడా పడిపోతాయి దీంట్లో కూడా. ఓకే. అంటే ప్లేట్లెట్స్ అని మొత్తం పడిపోవు, 2 lakhs 4 లక్షలు ఉండాల్సి 2 lakhs ఆఫ్. సో సమ్ టైప్ ఆఫ్ మెకానిజం అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ప్లేట్లెట్స్ పడతాయి, అందుకే క్లాట్స్ ఫామ్ అవుతాయి అంటున్నాను. అన్నిట్లలో ఏ టైప్ ఆఫ్ మెకానిజం దట్ గోస్ టు క్లాట్ ఫార్మేషన్. అందుకే దీంట్లో ఏం కాదు దాంట్లో ఏం కాదండి, కరెక్ట్గా ఉన్నవాడికి ఏం కాదు. లివర్ బాగుంది, ఎటువంటి ఫ్యాటీ లివర్ లేదు, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలాంటి లేదు, సిరోసిస్ లేదు అన్నప్పుడు లివర్ అద్భుతంగా పనిచేస్తుంది అంటే క్లాట్స్ అనేది రిమూవ్ చేస్తుంది. యూ విల్ బి సేఫ్. ఈ అన్ని హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ సీక్రేషన్ కరెక్ట్ ఉంటే ఆటోమేటికల్లీ యూ విల్ బి ఫైన్. ఓకే. మీ చూసినంత వరకు కేసెస్ రియల్ గా బుక్ అవుతున్నాయా సార్ హెచ్ఎంపివి వైరస్? అదే అంటున్నామ్మా, ఇప్పుడు రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్ అనేది నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తాను. అదే ఫ్యామిలీ అంటే ఇది అక్క అనుకోవచ్చు, అది చెల్లె అనుకోవచ్చు. ఇప్పుడు చెల్లె బయటకు వచ్చింది, అదే ఫ్యామిలీ అదే దాంట్లో ఉన్నది. ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ విత్ ఆల్ ద వైరస్, దీనికి లేదని చెప్పలేము. నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు పెద్ద పెద్ద దానికి 100% తీసుకుంటే దీనికి 50-60% ఏమో వస్తుంది పోతుందని, అది కూడా మినిమల్ గా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. హెచ్ఎంపి వైరస్ అనేది అంటే మనిషి స్ప్రెడ్ అయ్యేదేనా సార్ ఇది డిసీజ్? ఇప్పుడు కోల్డ్ వచ్చింది, తుమ్ములు వస్తున్నాయి, కాఫ్ వస్తుంది, దగ్గేస్తారు. ఇప్పుడున్న వెదర్ లో ఎక్కడ దగ్గుతారో అక్కడ ఇట్లా ఆ రేంజ్ లోనే ఉంటుంది. సపోజ్ పక్క నుంచి 2-3 పిల్లలు వచ్చేసి ఆ రేంజ్ లో ఆడుకున్నారు అనుకోండి, వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఎయిర్ ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంటాక్ట్, మొక్కు మనము ఇక్కడ ఇప్పటివరకు ఎన్నిసార్లు పెట్టుకున్నా తెలియదు, ఇక్కడ పెడతాను ఇంకొకరు వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ కోల్డ్ ఉంది, స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన ఉన్నాడు కోల్డ్ ఉంది, వీడు ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటారు, వాడు తెచ్చుకుంటాడు, ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇచ్చేస్తారు. అదే పెద్ద వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో ఉంటారు, అంటే మెట్రోలో ఉన్నారో బస్సులో ఉన్నారు, దగ్గే వాళ్ళు చాలా మంది ఉంటారు, దే విల్ అగైన్ కాంటాక్ట్. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దగ్గర ఉన్న చిన్న పిల్లలకి, సున్నితమైన చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళకండి. పెద్దవాళ్ళు ఎవరికైనా వస్తే పోనీ, ఆ చిన్న స్కూల్ గోయింగ్ పిల్లలు వస్తే వాళ్ళని స్కూల్కి పంపించకండి, ఈ పిల్లల దగ్గర రానియకండి. అంటే ఐసోలేషన్ అని చెప్పేసి రూమ్లో స్థానం వేసి మాత్రం చేయకండి. సింపుల్గా మాస్క్ పెట్టుకోమనండి, పక్కన అక్కడ వరకు రీచ్ కాకమనండి, ఒక్కోసారి రావాల్సిందే వస్తుంది కూడా. లాక్డౌన్ ఇప్పుడు ఉండబోతుందా సార్? అసలు ఉండదు. లాక్డౌన్ కాదు, నేను లాక్డౌన్ అసలు తీసి పడేయాలి పక్కనే డస్ట్బిన్ వేసే, అసలు మీడియాని లాక్డౌన్ చేయాలి ఫస్ట్. ఎందుకు అంటున్నానంటే, జీవనం ఒక చిన్న కార్మికులు కూలీలు ఎక్కడెక్కడో పోయి వలస వచ్చిన వాళ్ళు సడన్ గా ఈ పదం వెళ్ళేసరికి వాడికి ఉండపోటు వస్తుంది. ఫస్ట్ ఏమీ లేని దానికి పోదందా ముల్లె మూట కట్టుకుని పోదందా, మళ్ళీ ఆయన మోడీ ఎప్పుడు బంద్ చేస్తాడు, సడన్ గా ఇచ్చేస్తాడు కదా మోడీ గారు, సడన్ గా ప్రెస్ వచ్చిందంటే ఏం కావాలి అనే పరిస్థితి. మరి అలాంటి భయాందోళన సృష్టించే దానికి ఎప్పుడైతే మనకు ఇన్ని కేసులు వచ్చాయి కదా, 7 కేసెస్ వచ్చినాయి, ఇలా పెట్టు 100 కేసులు వచ్చినాయి, ఇలా పెట్టు, టెస్ట్ చేయి 100 టెస్టులు చేయి, ఇదిగోండి ఒక 5 రోజులు
ఇది ఇక్కడికి ఆపకపోతే ఇంకో నెల రోజుల వరకు కూడా లాక్డౌన్ Mind లో వినబడుతుంటది. పెట్టండి, మీరు ఒక 100 కేసులు పెట్టండి, పెట్టేసి చూడండి వీళ్ళకి ఏం కాలేదు అంతా బాగున్నారు, మీరు కూడా ప్రశాంతంగా ఉండండి అని చెప్పండి. ఈ ధైర్యం ఇవ్వాల్సింది ప్రభుత్వం. నేను ఒక ప్రభుత్వ డాక్టర్గా చెప్తున్నాను, భయపడకండి. అసలు వచ్చింది అట్లాంటి సరే ఏదన్నా పొరపాటున ఒక మ్యూటేషన్ తోట డిఫరెంట్ మ్యూటేషన్ తోట వచ్చింది అనుకోండి, మందు ఉంది బస్. హెచ్ఐవికి కూడా సమాధానం వైరస్ మందులతో Cure చేస్తున్నారు. తగ్గిస్తున్నాను. ఇదెంత ఇది పిల్ల వైరస్, ఇది ఓకే చిన్న ఎంఆర్ఎన్ఏ వైరస్. నాకు ఎంఆర్ఎన్ఏ వైరస్ అనే పదం వినబడితే దాన్ని ఈజీగా చంపేస్తాను అంటాను. దాన్ని ఈజీగా చంపేస్తాను, అది నన్ను చంపుడు కాదు, నేను దాన్ని చంపేస్తాను. మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని హెచ్ఎంపీవి వైరస్ కి లక్షలు ఇవి వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అవసరమే లేదు సార్. ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది పాపం తెలియక చాలా మంది చాలా బాలసుబ్రహ్మణ్యం గారు 2 కోట్లు పెట్టారు, ఎంతనే పెట్టారు. నో యూస్. నా పేషెంట్ 45 రూపాయలు పెట్టుకున్నారు. తేడా చూడండి. దేర్ ఇస్ ఈ వైరస్ కి పొరపాటున కూడా కొంచెం సివియర్గా అగ్రెసివ్గా ఈ కోర్మార్బిడిటీస్ ముసలి వాళ్ళు కానీ చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఇలాంటిది వచ్చింది సార్, నాకు ఇలా హై గ్రేడ్ ఫీవర్ ఉందంటే మందులోనే ప్రశాంతంగా ఇంట్లో తగ్గిపోతుంది. ఓకే చిన్న పిల్లల కాడి నుంచి సమస్య లేదు సార్. అసలు ఎంఆర్ఎన్ఏ వైరస్ నేను ఒక 6 నెలల సంవత్సరం కిందట నేను రిలీజ్ చేశాను. ఎంఆర్ఎన్ఏ వైరస్ నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటాను మెడిసిన్స్తో. ఓకే చంపేస్తుంది అంతే, మెడిసిన్తో చనిపోతుంది 2 రోజులు బస్, క్యూర్ అయిపోతారు. ఇది సైన్స్ తోటి. మళ్ళీ నేను ఏదో మాయల మారడి గాని కాదు, ఓకే అండ్ బాబాని కాదు, రామ్దేవ్ బాబాని కాదు, లేకుంటే ఆనందే అని కాదు, సైన్స్ అనే పదంతో చెప్తున్నాను. ఏ విధంగా ఎట్లా సెల్ లోపల చంపుతుంది ఈ మెడిసిన్ అనేది క్లియర్గా చెప్తా. ఆ అవుట్పుట్ నెక్స్ట్ డే ఫీవర్, 1 డేలో ఫీవర్ తగ్గుతుంది, బాడీ పెయిన్స్ వీక్నెస్ కూడా తగ్గుతుంది, కాఫ్ కోల్డ్ అనేది 1-2 డేస్లోనే కంప్లీట్గా డ్రై అప్ అయిపోతుంది. ఇంత సింపుల్గా ఆన్సర్ ఎవరు ఇవ్వరు. కానీ చైనా అనే పదం అప్పుడు వాడారు కరోనా టైంలో, అండ్ ఇప్పుడు కూడా చైనా నుంచి వస్తుంది అన్నారు, వచ్చిందని కూడా అంటున్నారు. చైనా అనేది ఎందుకు ఈ కంట్రీని వాడుకుంటున్నారు సార్? యాక్చువల్లీ ఒక 5 years కన్నా బిఫోర్ పాకిస్తాన్ అనుకున్నాం. అంటే శత్రు దేశం ఎవర్రా అంటే పాకిస్తాన్ అనుకున్నాను. ఈ మధ్య కరోనా తర్వాత మొత్తం చైనా మీద పడ్డది. సరే చైనా వాడు చేసింది అనుకోండి, మన బుద్ధి ఉంది కదా. అదే నేను ఇండియాలో ఉన్నా కదా, మెడిసిన్ ఉందన్నా కదా, ఐసీఎంఆర్కి పెట్టినాను కదా, మీ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను. ఒక్కసారి చూడడానికి నీకు బాధ ఏంది? శత్రువు కొట్టుతున్నాడు, ఎవరిని నిన్ను కొడుతున్నాడు, ప్రజలను కొడుతున్నాడు, అందరినీ కొడుతున్నప్పుడు నువ్వు ప్రజలను కాపాడే మీరు పెద్దవాళ్ళు తీసుకురానికి నీకేం బాధ? వాడు ఎంత కొట్టినా మేమున్నాం యాంటీ మిసైల్ లాగా అని చెప్పేసి చూపించవచ్చు. అదే ఇక్కడ బుద్ధి ఇంటిపోయింది. అస్తమాను చైనాని చూస్తావా? ఇక్కడ ఇండియాలో పుట్టినాను, ఇండియాలో ఉన్నాను, తెలంగాణ బిడ్డను, హైదరాబాద్లో ఉన్నా, నడిబొడ్డున కోటిలో ఉన్నా, ఒక గవర్నమెంట్ డాక్టర్ని చెప్తున్నాను, ఉంది వైరస్కి మందు ఉందంటే లేదు అని నువ్వు అది చేస్తావా? చరిత్ర ఇది, చరిత్ర. 5 సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, వస్తూనే వింటూనే ఉన్నాను, సబ్మిట్ చేస్తూనే ఉన్నాను. తప్పు ఎవరిది? అసలు చరిత్రలో ఎవడుంటాడు చెప్పండి? ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు దాటింది, అయితే దే విల్ బి. ఆస్క్ కేటీఆర్ అంటే పెట్టినా ఏంది ఆస్క్? ఇక ఒక లుకేష్ పక్కన పెట్టుంటాడు. ఎందుకండి ఇవన్నీ? చైనానో పాకిస్తానో ఇంకో కంట్రీ శత్రువులు కాదు, ఇక్కడ శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది కరోనా టైంలో వ్యాక్సిన్స్ అండ్ బూస్టర్స్ అని వచ్చాయి కదా, మళ్ళీ ఇది హెచ్ఎంపీవీలో కూడా ఇలాంటి వ్యాక్సిన్స్ కానీ బూస్టర్స్ కానీ వస్తే వేసుకోవాలా జనాలు లేదా? ఎందుకంటే ఇప్పటికే కరోనా టైంలో ఎవరైతే అది వ్యాక్సిన్స్ అవి తీసుకున్నారో చాలా ప్రాబ్లమ్స్లో ఇప్పుడు ఉన్నారు. యాక్చువల్లీ వ్యాక్సిన్ ఏదైతే ఉందో చాలా మందిలో కూడా ప్లేట్లెట్స్ పడడం జరిగింది. కోవిడ్ ప్లేట్లెట్స్ పడడం జరిగింది, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ప్లేట్లెట్స్ అనేది చాలా పడడం చూస్తున్నాం. ఈ వ్యాక్సిన్ తోటి ఏదైతే నేను పెట్టిన తర్వాత చాలా రోజుల నుంచి నేను అంటున్న తర్వాత థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనే పదం ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఎవడైతే తయారు చేసిండో ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్, మా దాంతో రేర్ ఫినామినా అన్నాడు. కానీ ఇప్పుడు మనం చూస్తుంది కామన్ ఫినామినా. ఈ రోజు ఈ హీరో విశాల్ గారు ఒక క్లాట్ ఫామ్ ఏంటంటే అది వ్యాక్సిన్ ద్వారానా లేకుంటే ఇంకో వైరస్ ద్వారానా అనేది ఒక సందిగ్ధత. ఈ క్లాట్స్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు వైరస్ ఎప్పుడు వచ్చింది? హెచ్ఎంపీవి 10 days చల్లి బాగా వస్తుంది, వాడకం ఒక 7 days చల్లి వస్తుంది. ఓకే, ఈ వైరస్ కి వ్యాక్సిన్ అనేది ఒక 4 నెలల కింద స్టార్ట్ అయింది.
వ్యాక్సిన్ అనేది ఓకే. వ్యాక్సిన్ స్టార్టెడ్ ప్రిపరేషన్. యుఎస్ FDA వాళ్ళు $100 million వాయిస్ బయో అనే కంపెనీకి ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఫైజర్, మెడోనా పాపం వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ కోవిడ్లో వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉందేమో అని చెప్పేసి వాయిస్ బయో వాళ్ళకి ఇచ్చారు. అది వాళ్ళు బైవాలెంట్ రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్ అండ్ ఈ 2 వైరస్కి కలిపి ఇవ్వనీకి రెడీగా ఉన్నారు. సరే ఇస్తే పర్లేదు, 100% ఏమంటున్నాను నేను. అది ఇచ్చి నేను తీసుకున్న తర్వాత నాకు వైరస్ రావద్దు. ఆ ఫస్ట్ ట్రయల్ నడుస్తుంది. మరి ట్రయల్స్ ఎప్పుడు రావాలి? ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, లేకుంటే అక్కడ ఉన్న పెద్ద ఈ కంపెనీకి డిసైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని ఇప్పుడు వైరస్ని వాళ్ళకి వదలాలి. అంతే కదా. నేను నార్మల్ పర్సన్గా మాట్లాడుతున్నాను, డాక్టర్గా కాదు. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు, మీరు అందరినీ 100 మందిని నేను లోపల కూర్చోబెడతా, మీకు వైరస్ ఇస్తాను ఒక 1 month 2 months తర్వాత 3 months తర్వాత. మీలో ఎవరికి కూడా వైరస్ రావద్దు, అంతే కదా. వైరస్ వచ్చినా ఏం కావద్దు, వైరస్ అసలు ఫస్ట్ రావద్దు, ప్రివెన్షనే కదా ఇది. ఇట్ విల్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. ఓకే, వాళ్ళు ఏమంటారంటే అక్కడ పదం ఒకటి అంతా పైన పెట్టేసి ప్రివెన్షన్ చేస్తుంది, ఎఫికసీ ఇంత అని లాస్ట్కి ఒక చిన్న పదం పెడతారండి. దిస్ వ్యాక్సిన్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద డెత్ అంటారు. ఓకే, అంటే చావు రాకుండా బతికేస్తారు. మరి అక్కడ పాత వ్యాక్సిన్ లో కూడా ఇదే పదం యూజ్ చేశారు. మరి చాలా మంది చనిపోయారు కదా. హూజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వన్? ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అప్పుడు చేసిన తప్పుకి ఈ రోజు అందరు చాలా బాధపడుతున్నారు. కానీ అప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇది HMPV అటాక్ అవుతుంది సార్, కామన్. అది కామన్. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ వ్యాక్సిన్? నేను ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోండి అనే వాళ్ళకు నేను ఒక టెస్ట్ పెడదాం అంతే. ఏమైతే చూద్దాం, వాళ్ళకు దర్జాగా బయటకు ఒక 4 రోజుల తర్వాత మంచి బిగ్ బాస్ టైప్లో పెట్టేసి వాళ్ళకు వ్యాక్సిన్ ఫస్ట్ ఇచ్చేసి వైరస్ ఇచ్చేసి ఎలా ఉందో చూద్దాం. నువ్వు మంచిగా ఉంటే మేమందరం రెడీగా, మీరు అందరం రెడీ అవుదాం. మీకేమైనా అయింది అనుకో, అరే ఇది సంథింగ్ అని చెప్పేసి అనొచ్చు. అలా అని అందరికి వ్యాక్సిన్ ఇచ్చేసి అందరు తిరుగుతూ అందరు చేస్తూ అందులో కొంతమంది పాజిటివ్గా ఉన్న వాళ్ళని తీసుకొని 100% పనిచేస్తుంది, నెగిటివ్ కొంతమంది వాళ్ళకి ఎఫెక్ట్ అయిన వాళ్ళని పక్కనే పెట్టేసి ఏం లేదా అంటే కుదరదు. దిస్ ఈజ్ ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఫ్రీగానే కదా, ఎవరి సొమ్ము, మీ సొమ్ము, అది ప్రజల ట్యాక్స్. అది ఇట్ ఈస్ నాట్ గివెన్ బై సమ్ వన్ పాకెట్. ఇప్పుడు చిన్న దానికి మనం ట్యాక్స్ పే చేస్తున్నాము, మన ట్యాక్స్ రూపంలో వెళ్ళే పైసలతోటి మనకు వ్యాక్సిన్. ఇప్పుడు వాళ్ళ ఎఫికసీ అనేది 100% ఉంటేనే తీసుకోండి, లేకుంటే లేదు. మందు ఉండగా వ్యాక్సిన్ ఎందుకండి? ఇంకా అదే మందు ఉన్న తర్వాత వ్యాక్సిన్ అవసరం లేదు. ఓకే, ఓవరాల్ గా షుడ్ నాట్ వరీ అబౌట్ దిట్. నో వరీ. ఓకే, నేనైతే చెప్తున్నాను కదా, అసలు జీరో. ఓకే, జీరో వరీ ఫ్రమ్ మీ, జీరో లాక్డౌన్, జీరో పాండమిక్, 000 అంట. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఏ గెస్ట్, వస్తాడు, ప్రికాషన్స్ తీసుకొని పోతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. అక్కడ కనుక మీరు టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.